జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కొనుగోలు కేంద్రాలను జీవన్ రెడ్డి సందర్శించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం రాసుల మధ్య రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో కనీసం తూకం ప్రక్రియ కూడా సక్రమంగా జరగకపోవడంపై జీవన్ రెడ్డి అధికారులను నిలదీశారు. ఇప్పటివరకు 40% ధాన్యం కూడా తూకం వేయకపోవడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులతో ఫోన్లో మాట్లాడిన ఆయన లారీలు పంపడంలో జరుగుతున్న జాప్యంపై నిలదీశారు. లారీలు రాకపోవడంతో హమాలీలకు పని లేకుండా పోయిందని, రైతులు కళ్యాళ్ల దగ్గరే పడిగాపులు పడుతున్నారని హెచ్చరించారు. ఇక్కడ కొత్తపేట మీ సెంటర్లు ఉన్న బాబు, ఇది ఏంటి అడ్డు జోగటోళ్ళు లేరు, జోగిన సంతులు తీసుకుపోయేటోళ్ళు లేరు. అవు కాదు బాబు, లారీ వచ్చేదత్త నువ్వు జోగుడే జోగొచ్చు కదా. కాదు బాబు, ఈ జోగి పెట్టేస్తే లెక్క చెప్పొచ్చు. మేము జోగిన సంతులు ఉన్నాయి, జోగిన సంతులు ఉన్నాయి చెప్పి కలెక్టర్తో మాట్లాడొస్తుంది. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు ఎన్ని సంతులు ఉన్నాయి సార్ అంటారు. మేమేమంటాం 1000 ఉన్నాయి అంటాం. జోగిన 4000 ఉంటే 4000 ఉన్నాయని చెప్పండి, 4 లారీలు వస్తాయి కదా. నువ్వు ముందు కాంట్రాక్ట్ పెట్టి రైతుకు ఒక పని తీరుతుంది కదా. కాదా, నువ్వు జోగి కింద సంచుల మీద పరదలు కప్పుకుంటారు. నీ ఎన్నుకోవటానికి స్టార్ట్ అయితే కంట. అరే లారీ పక్కన పెట్టవా వస్తుంది, కానీ లారీ ఇప్పుడు వస్తుంది. వీళ్ళు కాంట్రాక్ట్ స్టార్ట్ చేయొచ్చు కదా. ఉన్నారు అమాలో ఉన్నారు ఇక్కడ, మరి అమాలో లేరు అంటే పీకిన వాళ్ళు కాదు బాబు. సారీ, దయచేసి అమాలోకి చెయ్యిలో పని కావాలి. పని లేకుండా వాళ్ళు ఎందుకుంటారు చెప్పు నాకు. పాపం వాడు పని లేక తిని కూడా వంటాడు. మీరు ఎడగిలు పట్టుకొస్తే ఇప్పుడు ఎడవేండి ఇల్లు ఉన్నారు బాబు, ఉన్నారు. కొత్తపేట సెంటర్ కూడా ఉన్నారు. కొత్తపేట అంటే మనకు రాయికల్ సొసైటీకి వస్తుంది. ఇంతకుముందు మీతో మాట్లాడిన చింతలూరేమో భూపతిపూర్ సొసైటీకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏది జోయికిని ఒక లోడ్ ఉన్నది బాబు, 1000 సంచులు ఉన్నాయి. ఎదువరకు వస్తాయి బాబు. మూటపల్లికి ఒకటి వస్తుంది, కొత్తపేట ఒకటి వస్తుంది. ఇక నమ్మచ్చు నిన్ను. చెమ్మూటపల్లిది కూరటకెళ్ళి వస్తుంది ఐలాపూర్కి. ఈ కొత్తపేటది కాదు బాబు, చింతలూరుది ఏమో భూపతిపూర్ సొసైటీ, ఇది మన రాయికల్ సొసైటీ ఏమో. ఇవి 2 కొత్తపేట మూటపల్లి, ఈ 3 లిఫ్ట్ చేసి అంటే పుణ్యం ఉంటుందని. నువ్వు ఎక్కడ, నీ హెడ్ క్వార్టర్ ఎక్కడ బాబు? నీ హెడ్ క్వార్టర్ ఎక్కడ బాబు? జగిత్యాల, కరీంనగర్. ఎవరు వేణు నాకు తెలియని వేణు.